హాయ్ ఫ్రెండ్స్, నేను లక్ష్మణ్. మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ వచ్చేసి మనం షేక్పేట్ ఫ్లైఓవర్ ఫ్రెండ్స్. ఇది మొన్ననే రీసెంట్గా ఓపెన్ అయింది షేక్పేట్ ఫ్లైఓవర్. మొన్ననే కేటీఆర్ ఓపెన్ చేసింది. ప్రస్తుతానికి మన హైదరాబాద్లో ఉన్న లాంగెస్ట్ ఫ్లైఓవర్లలో ఇదొకటి కాదు, ఇది సెకండ్ది. ఇప్పుడు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఫస్ట్ మన పీవీఆర్ది అయితే, ఇటు పివి నరసింహారావు అయితే సెకండ్ వన్ ఇది. ఇదంతా ఇటువైపు అంతా జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ ఏరియా అదంతా. ఇటువైపు అంతా ఇది మణికొండ. ఇదంతా అటువైపు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనపడేదంతా షేక్పేట్ ఏరియా. దీని పొడవు వచ్చేసి 3 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఇది కాకుండా మన మేదీపట్నం నుండి ఆరంగారు వరకు మన పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఉన్నది. దాని వచ్చేసి 13 కిలోమీటర్స్, అంటే 13 కిలోమీటర్లు. ఇది కాకుండా మన ఇప్పుడు ఉప్పల్ నుండి మన ఎక్కడ వరకు మేడిపల్లి వరకు ఒకటి అవుతుంది, కాజాగూడ వరకు. అది వచ్చేసి 6 కిలోమీటర్స్. అది సెకండ్ వన్ అవుతుంది. ఇదైతే థర్డ్ వన్ అవుతుంది. కానీ అది కంప్లీట్ కాలేదు, అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్లోనే ఉన్నది. ఇది మాత్రం కంప్లీట్ అయ్యింది. దీని పొడవు వచ్చేసి చెప్పాను కాబట్టి కదా 3 కిలోమీటర్లు. ఇది ఈ పక్క నుండే మణికొండకి వెళ్ళొచ్చు. ఈ కనపడే బిల్డింగ్లు మొత్తం షేక్పేట్ ఏరియా. ఇది న్యూ బ్రిడ్జ్. ఇది మొన్న జనవరి 1కు కొత్త సంవత్సరం సందర్భంగా కేటీఆర్ గారు ఓపెన్ చేశారు. కానీ అఫీషియల్గా మాత్రం ఇది నిన్నటి నుండే స్టార్ట్ అయింది. అది కనపడేదంతా మన ఫిలిం నగర్ జూబ్లీ హిల్స్ ఏరియా అదంతా. ఈ ఏరియా అంతా షేక్పేట్ కిందకు వస్తుంది. అటు ముందుకెళ్తే 7 డ్యామ్స్, అటు పక్కకు గోల్కొండ ఫోర్ట్ వస్తుంది. సరే, ఇది కూడా ఒకలాగా ఇది ఎందుకు తీస్తున్నారని అడగచ్చు. కానీ మన హైదరాబాద్లో ఉన్న లాంగెస్ట్ ఫ్లైఓవర్లలో ఇదొకటి. దానికోసం అని చెప్పేసి ఇది తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇది రీసెంట్గా మొన్న 1వ తారీఖు రోజు ఓపెన్ అయింది. కానీ స్టార్ట్ అయింది మొత్తం వెహికల్స్ మొత్తం తిరిగేది మాత్రం నిన్నటి నుండి. ఇది షేక్పేట్ ఏరియా. అది ఫ్లైఓవర్ దిగితే తోలి చౌక్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. నేను మన లక్ష్మణి. మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్.